అదేవిధంగా భవనం శ్రీనివాసరెడ్డి గారితో పాటు రాజేంద్ర బ్రహ్మారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. సింహమిల్ల గౌరవ ఎంపీటీసీ గారు రాజ బ్రహ్మారెడ్డి గారిని, భవనం శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. ఐదు రోజుల్లో 6 విభాగాలకు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కూడా బహుమతులు బహుకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు. మరికొద్ది సేపట్లో గౌరవ శాసనసభ్యులు చిలకలూరుపేట మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట బస్ ప్రదర్శన నిర్వాహకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆహ్వానితులుగా చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో వారు వచ్చిన వెంటనే నిన్న జరిగినటువంటి సబ్ జిల్లా విభాగానికి బహుమతులు బహుకరించుకోవడం జరుగుతుంది. విజేతలు అందుబాటులో ఉండాలండి. 330,000 రూపాయల మొత్తాన్ని క్రీస్తులు నల్లమోతు కోటేశ్వరం గారి మెమోరియల్ నల్లమోతు శేషగిరిరావు గారు నాగేంద్ర వారికి బహుకరిస్తున్నారు. 4వ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని క్రీస్తులు గొంతి వీరకోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గొంతి లోకేష్ అశోక్ గారు బహుకరిస్తున్నారు. 5వ బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని క్రీస్తులు చేకూరి నారాయణ స్వామి గారు వేణుబాబు గారు చేకూరి లోకేష్ గారు బహుకరిస్తున్నారు. 6వ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని క్రీస్తులు వేములపల్లి పాపమ్మ గారి జ్ఞాపకార్థం వారి భర్త వేములపల్లి రామారావు గారు బహుకరిస్తున్నారు. 7వ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని గణపతి కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పి నారాయణమూర్తి గారు చిలకలూరుపేట వారు బహుకరిస్తున్నారు. 8వ బహుమతి 5,000 రూపాయల మొత్తాన్ని డాక్టర్ వేణు గారు బహుకరిస్తున్నారు. బహుమతి అందరూ కూడా మరి కొద్ది క్షణాల్లో మీ చేతుల మీదుగా ఆ రైతు సోదరులకు బహుమతులు బహుకరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ జూనియర్స్ విభాగంలో విజేతలైన 8 మంది రైతు సోదరులు కూడా అందుబాటులో ఉండాలండి. మరి కొద్ది క్షణాల్లో బహుమతులు బహుకరించుకోవడం జరుగుతుంది.